Good morning to all. I am Uma Maheshwari from KGBB School, Pune. Today in this class we are going to learn tenses. Tenses means kalam. Tenses are divided into three types. So first one is present tense, past tense, future tense. So these three tenses again divided into four types. So those are simple present tense, present continuous tense, present perfect tense, present perfect continuous tense. Again, past tense. Past tense, simple past tense, past continuous tense, past perfect tense, past perfect continuous tense. Next, simple future tense, future continuous tense, future perfect tense, future perfect continuous tense. See, tenses కనుక మనకు వస్తే మనం ఇంగ్లీష్లో ఈజీగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి టెన్సెస్ పైన ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ మనకి వస్తాయి. ముఖ్యంగా మన 10th క్లాస్లో టెన్సెస్ పైన చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ అని మనకి 1 మార్క్ ఉంది. అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఉంది అనమాట. సో ఈ 12 స్ట్రక్చర్స్ కనుక మనకి వస్తే ఈజీగా ఇంగ్లీష్లో మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. సో చూద్దాం. ఇక్కడ ఈ టేబుల్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వర్బ్స్ S మీన్స్ సబ్జెక్ట్, V1 or V5, O మీన్స్ ఆబ్జెక్ట్. దెన్ ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి వీటి ఎట్లా వస్తుందంటే కేవలం సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే వస్తుంది. దెన్ V1 సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ కనుక మనకి కనిపించింది, అది కంటిన్యూస్ టెన్స్ కనుక అయితే అన్ని చోట్ల మనకి V4. దెన్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం కనుక చూస్తే V3. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ వస్తే V4 వస్తుందని చెప్పుకున్నాం కదా, అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చూడండి V4. సో ఈ విధంగా మనకి అన్నిట్లో V4 కనిపిస్తుంది. ఇంకా స్ట్రక్చర్ 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఏంటి V1 అంటున్నారు, V5 అంటున్నారు, V2 అంటున్నారు, ఏంటివి అని అనుకుంటున్నా వర్బ్స్ కింద చూడండి. V1 మనకి వర్బ్స్ రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఉన్నాయన్నమాట. సో V1 అంటే ప్రెజెంట్ ఫామ్, ఫాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్. V4 అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ సింగ్, V1 సింగ్, V2 sang, V3 sung. V4లో మనం V1కి ING ఫామ్ యాడ్ చేస్తే సింగింగ్. అలాగే V5 ఎలా వస్తుంది అంటే V1కి S కానీ ES కానీ IES కానీ యాడ్ చేస్తే మనకి ఈ V5 వస్తుంది, సింగ్స్. చూడండి నెక్స్ట్ రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. సో ఈ విధంగా మనకి V1, V2, V3, V4, V5 వర్బ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లెట్ us see పర్సన్స్. పర్సన్స్ ఏంటి? పర్సన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చిన్న బేసిక్స్ అన్నమాట. ఇవి చాలా మందికి తెలియదు. సో ఐ, we, you, he, she, it, they అండ్ నౌ. పర్సన్స్లో మనకి ఏంటి పర్సన్స్ అంటే ఫస్ట్ ఐ మీన్స్ నేను చెప్తుంటే ఫస్ట్ పర్సన్. అండ్ మేము చెప్తుంటే మేము, నేను. సో we are the ఫస్ట్ పర్సన్స్. నెక్స్ట్ నేను నీకు చెప్తున్నాను. సో నువ్వంటే ఎవరు? యూ మీన్స్ సెకండ్ పర్సన్. యూ అన్నప్పుడు మనకి సింగులర్ వస్తుంది, ప్లూరల్ వస్తుంది. తర్వాత మనం ఇద్దరము వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎవరు? హీ, షీ, ఇట్, దే. అండ్ నౌన్స్ అంటే నేమ్స్. సమ్ స్వాతి, హరి, రాజేష్, లైక్ దట్. సో హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది, దే వారు. సో వీళ్ళంతా ఎవరు? వేరే వ్యక్తులు. సో వీళ్ళని మనం థర్డ్ పర్సన్స్ అంటాం. సో పర్సన్స్ గురించి తెలుసుకోవడం అవసరం అంటే ఎస్.
చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్స్ గురించి కూడా మనము తెలుసుకోవాలి. అండ్ వీటిలో మళ్ళీ సింగులర్ పర్సన్స్, ప్లూరల్ పర్సన్స్ ఉన్నాయి. సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ మీన్స్ బహువచనం. సింగులర్ ఐ, నేను ఒక్కదాన్నే కదా, నేను అంటే సింగులర్. వి, మేము అంటే మేము, ఒకరికన్నా ఎక్కువ ఎంతమంది అలా ఉండొచ్చు. సో ప్లూరల్. యు సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది, కానీ ఎప్పుడు అది ప్లూరల్ కింద తీసుకుంటాం అన్నమాట. హీ అతను అంటే ఒకరే కదా, సో సింగులర్. షీ ఆమె సింగులర్. ఇట్ సింగులర్ ఇది లేదా అది. దే వారు అంటే ఎంతమంది అన్నా ఉండొచ్చు, సో ప్లూరల్ ఫామ్. నౌన్స్ అంటే ఇక్కడ సింగులర్స్ ఉంటాయి, ప్లూరల్స్ ఉంటాయి. సపోజ్ మనం ఒక స్టూడెంట్ ఈజ్ ఎ నౌన్, సింగులర్ అవుతుంది. అదే స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్లూరల్ నౌన్ అవుతుంది అనమాట. సో టెన్సెస్లో మనము ఇప్పుడు ఒక్కొక్క టెన్సెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి ఒక్కొక్క టెన్స్ 1 by 1 మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ యొక్క ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటి? కర్త, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఇది ఇంగ్లీష్లో స్ట్రక్చర్ అన్నమాట. సో మనం ఇందాక ప్రొనౌన్స్ గురించి చెప్పుకున్నాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, నౌన్స్, ప్లూరల్ నౌన్స్ లైక్ ఇట్. సో ఇక్కడ ఒక్కొక్క ప్రొనౌన్కి తీసుకొని మనం ఈ స్ట్రక్చర్ ప్రకారం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఫస్ట్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనము ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? ఎప్పుడంటే మనం రోజు చేసే పనులు, హ్యాబిచువల్ యాక్షన్స్, తర్వాత థియరీస్, నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్స్, సో ఇంకా ప్రాబ్లమ్స్, ఇలాంటివి మనము ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. సో లెట్స్ సీ ఫస్ట్ వన్. సో హియర్ ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే. I is subject. V1. So V1 is go. ఇదంతా ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా గుర్తుపట్టాలి అని అంటే ఇక్కడ మనకు ఒక కీ పాయింట్ ఉంది, ఎవ్రీడే. సో ఎవ్రీడే మనం ప్రతిరోజు చేసే పని చెప్పుకుంటామని చెప్పినాం కదా. సో గో అనేది వర్బ్, ఎవ్రీడే అనేది ఒక కీ పాయింట్ మనం ఐడెంటిఫై చేయడానికి. టెంపుల్ అనేది ఆబ్జెక్ట్. సో V1 రాసాం. నెక్స్ట్ we come to college daily. We subject V1 come to college అనేది ఆబ్జెక్ట్, డైలీ ఇది ఒక కీ పాయింట్. సో ప్రతిరోజు మేము కాలేజ్కి వెళ్తాం. నెక్స్ట్ యూ లిజన్ ఇంగ్లీష్ గ్రామర్ రెగ్యులర్లీ. సో నీవు రోజు ఇంగ్లీష్ గ్రామర్ని వింటాం. నెక్స్ట్ సో ఇక్కడ వర్బ్ అనేది లిజన్. నెక్స్ట్ హీ. సో హీ స్విమ్స్ ఇన్ ద పూల్ ఎవ్రీ వీక్. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, స్విమ్స్ అనేది వర్బ్. ఏ వర్బ్? V1 ఆర్ V5? ఇట్ ఈస్ V5. ఎందుకు V5 యూజ్ చేసినామంటే వెరీ ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇక్కడ బిట్టిస్తారనమాట. ఇక్కడ ఎస్ చేర్చాం, చూసారా? V1కి ఎస్ చేర్చాం. సో ఇది కేవలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్స్ అయినటువంటి హీ, షీ, ఇట్, ఇంకా దే, నౌన్స్. సో ఇవన్నీ థర్డ్ పర్సన్స్ అన్నమాట. థర్డ్ పర్సన్ సింగులర్స్కి మనము V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ జాయిన్ చేయాలన్నమాట. సో స్విమ్ అనేది V1కి మనం ఎస్ యాడ్ చేసాం, స్విమ్స్. సో హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్స్ కదా. సో చూడండి, స్విమ్స్, స్పీక్స్, వాక్స్. అది ముందు చూడండి, గో, కమ్, లిజన్, ఇవన్నీ V1. ఇక్కడ స్విమ్స్, స్పీక్స్, వాక్స్ అనేటివి ఎస్ జాయిన్, చూసారా? సో ఇవి V5. సో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్ కనుక వస్తే అక్కడ మనం వర్బ్కి ఎస్ చేర్చాలి, లేదా V5 అని అంటాం అన్నమాట.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో తర్వాత ఇక్కడ మనకి కీ పాయింట్స్ ఏమున్నాయి చూడండి. హీ స్విమ్స్ ఇన్ ద పూల్ ఎవ్రీ వీక్, ఇది కీ పాయింట్. ఇక్కడ రెగ్యులర్లీ, తర్వాత యూజువలీ, డైలీ. సో ఇవన్నీ మనం ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది అని చెప్పడానికి యూజ్ అయ్యేటువంటి కీ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ దే, దే ప్లే ఫుట్బాల్ ఇన్ ద ఆఫ్టర్నూన్. దే, దే అనే థర్డ్ పర్సన్ కదా, మరి దీనికి V5 రాలేదు, V1 రాసామే అంటే ఇది థర్డ్ పర్సన్ లో ప్లూరల్ ఫామ్. హీ, షీ, ఇట్ అండ్ నౌన్ ఏదైనా నేమ్ తీసుకున్నప్పుడు అవి సింగులర్ అవుతాయి అన్నమాట. సింగులర్స్ కి మాత్రమే మనం V5 యూజ్ చేయాలి. దే అనే థర్డ్ పర్సన్ అయినా కూడా ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది V1 రాయాల్సి ఉంటుంది అనమాట. సో ప్లే అనేది ఒక వర్బ్. ఇన్ ద ఆఫ్టర్నూన్ ఇది మనకి ఒక కీ పాయింట్, ఫుట్బాల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ నేమ్, ఓకేనా. హైడీ, హైడీ అనేది ఒక నౌన్. సింగ్స్, సాంగ్స్ యూజువలీ. ఇక్కడ సింగ్స్ అని యూజ్ చేస్తున్నాం. సింగ్స్ అనేది ఏంటి, V5. ఎందుకు V5 యూజ్ చేస్తున్నాం ఇక్కడ, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇది సింగులర్ నౌన్. హైడీ అనేది ఒక నౌన్ కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దీనికి సింగ్స్ అనే వర్బ్ రాస్తాం అన్నమాట. ఓకే, హైడీ సింగ్స్ సాంగ్స్ యూజువలీ. యూజువలీ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. నెక్స్ట్ సేమ్ నౌన్ తీసుకున్నాం, స్టూడెంట్స్. ఇక్కడ స్టూడెంట్ కాదండి, స్టూడెంట్స్. అంటే ఇది ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ అయినా కూడా ప్లూరల్ లో ఉంది కాబట్టి లర్న్ అంటే V1 తీసుకున్నాం. కానీ ఇక్కడ సింగులర్ లో ఉంది కాబట్టి నౌన్ V5 తీసుకున్నాం. ఇక్కడ నౌన్ ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి V1 తీసుకున్నాం. ఓకే, తర్వాత ఎవ్రీడే ఇది ఒక కీ పాయింట్ అన్నమాట. సో ఈ విధంగా ఇంపార్టెంట్ ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక మనకి బాగా వస్తే మన డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే రాయొచ్చు. ఇంకా ప్రావర్బ్స్ అన్నాం. ప్రావర్బ్స్ అంటే ఏంటి, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, టైమ్ ఈజ్ ప్రెషియస్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో ప్రొనౌన్స్ చూసారు కదా. ఓకే, నెక్స్ట్ వన్ present continuous tense. So present continue. So ఏంటి దీని మీనింగ్, కంటిన్యూ. సో present continuous tense మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే the action is going now. ఇప్పుడు ఆ పని చేస్తూ ఉంటే మనం ఈ present continuous tense యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ am or is or are. ఏంటి am, is or 3 హెల్పింగ్ వర్బ్స్ వచ్చాయి ఇక్కడ. తర్వాత V4 మీన్స్ V1 కి మనం ing ఫామ్ యాడ్ చేసాం అనుకోండి, V4 వచ్చేసింటే ఆబ్జెక్ట్. సో am, is, are 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఐకి ఎప్పుడు కూడా am యూజ్ చేయాలి. తర్వాత సింగులర్ సబ్జెక్ట్ కి ఈజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ కి ఆర్ యూజ్ చేయాలి. లెట్ us see what are those. So I am going to temple now. So I subject, am helping verb. Going means before, తర్వాత ఆబ్జెక్ట్. సో మరి ఇది ఒకవేళ మనకి ఇలా ఇచ్చారనుకోండి, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే నౌ అనే కీవర్డ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. నౌ. సో సబ్జెక్ట్ ఐ, am, before going, the remaining part is object. So keyword ఏంటి ఇక్కడ నౌ. నెక్స్ట్ వన్ we is in plural form. we plural form ఏం చెప్తున్నాం, are అనే helping verb యూస్ చేయాలి కదా. సో సబ్జెక్ట్ we, are. watching V4 లో ఉంది. then online class at this time, object. So we are watching online class at this time. ఇప్పుడు మేము ఆన్లైన్ క్లాస్ వింటూ ఉన్నాము at this time. So this is the keyword. you సింగులర్ ప్లూరల్ అంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఆల్వేస్
ప్లూరల్గానే తీసుకోవాలి. సో ఈ ప్లూరల్ అంటే హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలి? ఆర్. ప్లేయింగ్, నెక్స్ట్ V4 ప్లేయింగ్, క్రికెట్ అట్ దిస్ మూమెంట్. సో నీవు లేదా మీరు ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అట్ దిస్ మూమెంట్, అట్ దిస్ టైం, నౌ. సో ఇవన్నీ కీ పాయింట్స్ మనకి. ఈ పని ఇక్కడ ద యాక్షన్ ఈజ్ గోయింగ్ నౌ. నెక్స్ట్ హీ. హీ అనే ప్రొనౌన్ తీసుకున్నాం. హీ అనేది సింగులర్ ప్లూరలా? సింగులర్. సో హీ సింగులర్ కాబట్టి సబ్జెక్ట్ హీ. సో సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? ఈజ్. ఈజ్. దెన్ V4 ఈటింగ్ ఫ్రూట్స్ అట్ ప్రెజెంట్. సో హీ ఈజ్ ఈటింగ్ ఫ్రూట్స్ అట్ ప్రెజెంట్. అతను ఏం చేస్తున్నాడు? అతను ఇప్పుడు పండ్లు తింటూ ఉన్నాడు, ఫ్రూట్స్ తింటూ ఉన్నాడు. సో ద యాక్షన్ ఈజ్ గోయింగ్. She is subject. So she is in singular form. So helping verb is. Then listening. Listening అనేది V4. Listen. Listen V1. Listening V4. Music now. Now అనేది keyword. At present. So these are keywords. So she is listening music now. ఆమె మ్యూజిక్ వింటూ ఉంది. సో ఏం చేస్తుంది? మ్యూజిక్ వింటూ ఉంది. ఇట్ ఈస్ క్లీనింగ్ ఫ్లోర్ అట్ దిస్ టైం. ఇది ఇట్ మీన్స్ సింగులర్. సింగులర్ ప్రొనౌన్. సో హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి? ఈజ్. హీ, షీ, ఇట్. ఈ మూడు సింగులర్లో ఉన్నాయి కాబట్టి వీటి హెల్పింగ్ వర్బ్స్ ఈజ్ వస్తాయి. క్లీనింగ్ V4. సో ఏం చేస్తుంది ఇది? క్లీనింగ్ ఫ్లోర్ అట్ దిస్ టైం. ఇప్పుడు అది ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంది. రవి. రవి అనేది ఒక సింగులర్ నౌన్. సో సింగులర్ నౌన్కి ఏం రావాలి? ఈజ్. సో ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ నౌ. సో రవి ఏం చేస్తున్నాడు? రవి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ నౌ. నౌ. సో ఈ కీ పాయింట్స్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలాంటి సెంటెన్స్ ఇచ్చినా కూడా మనం అది ఏ టెన్స్ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టెన్సెస్ కనుక డైలీ లైఫ్లో మన చుట్టూ జరిగే పనులు చేస్తున్నప్పుడు వాటిని యూజ్ చేస్తామనుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా మనం టెన్సెస్ నేర్చుకోవచ్చు. సో యు ఆర్ లిస్నింగ్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాస్ నౌ. సో వీఆర్ గోయింగ్ టు టెంపుల్ అట్ దిస్ టైం. సో నెక్స్ట్ Ravi is playing cricket at this time. You are speaking English now. So these are the examples. So మనం ఏ సెంటెన్స్ అయినా రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్ ఉందా? ఓకే ఉంది. యామ్ కానీ, ఈస్ కానీ, ఆర్ కానీ. ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్లో ఐకి ఎప్పుడు కూడా యామే వస్తుంది అనమాట. తర్వాత వర్బ్ ఉందా? ఓకే ఉంది. తర్వాత ఆబ్జెక్ట్. రిమైనింగ్ పార్ట్ ఈస్ ఆబ్జెక్ట్. Then we, subject we. So we అనేది ప్లూరల్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ మనం ఆర్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ V4 వాచింగ్. సో ది రిమైనింగ్ పార్ట్ ఈస్ ఆబ్జెక్ట్. You are playing cricket at this moment. You is in plural form. So we use are. Then V4 is playing. Remaining part is object. So మనం ఈ కీ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి? ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఈ పేరులోనే ఉంది కంటిన్యూస్. ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? టు ఎక్స్ప్రెస్ ద కంప్లీషన్ ఆఫ్ అన్ యాక్షన్ బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. సో వన్స్ అగైన్, టు ఎక్స్ప్రెస్ ద కంప్లీషన్ ఆఫ్ అన్ యాక్షన్ బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ మీన్స్ అప్పుడే ముగిసిన పని. సో జస్ట్ కంప్లీటెడ్ ఏదైనా వర్క్ ఉండేదని చెప్పడానికి మనం ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో వర్షం పడింది, ఎప్పుడు? ఇప్పుడే పడింది. అండ్ ప్రూఫ్ ఏంటి? చూడు, నేల చాలా తడిగా ఉంది. ఇట్ హ్యాస్ రైన్డ్. సో వాట్ ఈస్ ద ప్రూఫ్? ద ఫ్లోర్ ఈస్ వెట్. సో సి ఫార్ములా. సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో హ్యాస్, have. Here two helping verbs are there. So singular subject ke has use chestam, plural subject ki have use chestam. So V3, suppose
సింగ్ అనే వర్బ్ తీసుకున్నప్పుడు సింగ్, sang, sung. Sung అనేది V3 కిందకు వస్తుందన్నమాట. సో మనకి వర్బ్స్ కనుక తెలియకపోతే మనం టెన్సెస్ పైన మనకి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట. సో డెఫినెట్గా అందరూ వర్బ్స్ని మన 8th క్లాస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరి పేజ్లో వర్బ్స్ మనకి 100 ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇచ్చారు. ఒకసారి వాటిని చదవండి. సో చూద్దాం ఏంటి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఎలా యూజ్ చేయాలి చూడండి. సబ్జెక్ట్ ఐ. సో ఐ అనేది సింగులర్, బట్ ఇది ఒక ఎక్సెప్షన్ రూల్ అనమాట. ఐ సింగులర్ అయినప్పటికీ మనం హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. సో ఐ హ్యావ్ గాన్ టు టెంపుల్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాను. సో గాన్ అనేది V3. గాన్ యొక్క V1 రూపం చెప్పండి. గో, వెన్, గాన్. సో గాన్ అనేది V3. సో నేను ఇప్పుడే టెంపుల్కి వెళ్ళాను. సో జస్ట్ నౌ. సో the action is completed just now. Then next we subject అనేది plural form. సో have యూజ్ చేసాం. సో I కి have, we కి have అంటే ఈ I కి have యూజ్ చేయడం అనేది ఒక ఎక్సెప్షన్ రూల్ అన్నమాట. సో we సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి we have watched. V3 watched. చూడండి watched. ఆన్లైన్ క్లాస్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం మేము చూసాము. వీ హ్యావ్ వాచ్ ఆన్లైన్ క్లాస్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయమే మేము ఆన్లైన్ క్లాస్ చూసాము. చూసేసామాలడా ఆ పని అయిపోయింది అనమాట. యూ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ రీసెంట్లీ. నువ్వు ఇందాక క్రికెట్ ఆడావు కదా, సో అలా చెప్పడానికి అనమాట. యూ అనేది ప్లూరల్ ఫామ్ కదా, సో యూకి హ్యావ్ యూజ్ చేయాలి. వీ ప్లూరల్ కాబట్టి హ్యావ్, యూ ఆల్సో హ్యావ్. సో played. సో played అనేది V3. సో క్రికెట్ రీసెంట్లీ. సో ఇందాకే నువ్వు క్రికెట్ ఆడావు. హీ అనేది అతను సింగులర్ సబ్జెక్ట్ కదా, సో హీకి మనం ఏం యూజ్ చేయాలి ఫార్ములా హ్యాస్. సో ప్లూరల్ సబ్జెక్ట్ కి హ్యావ్ యూజ్ చేయాలి, సింగులర్ సబ్జెక్ట్ కి హ్యాస్ యూజ్ చేయాలి. సో హీ అనేది సింగులర్ కాబట్టి హీ హ్యాస్ ఈటెన్ ఫ్రూట్స్ దిస్ ఈవినింగ్. ఈటెన్. సో ఈటెన్ వర్బ్. ఈట్ యొక్క మూడో రూపం ఏంటి ఈటెన్. సో హీ హ్యాస్ ఈటెన్ ఫ్రూట్స్ దిస్ మార్నింగ్. అతను ఈరోజు ఉదయం ఫ్రూట్స్ తిన్నాడు. హూ హ్యాస్ ఈటెన్ ఫ్రూట్స్ దిస్ మార్నింగ్? హీ హ్యాస్. ఎవరు తిన్నారంటే అతను తిన్నాడు. సో ద యాక్షన్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద మార్నింగ్. సో ఆల్రెడీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వన్ దే. దే సబ్జెక్ట్ సింగులర్ ప్లూరలా? సో ప్లూరల్ ఫామ్. దే హ్యావ్. సో చెప్పుకున్నాం కదా, ఐ సింగులర్ అయినప్పటికీ హ్యావ్ యూజ్ చేయాలి. ఇది ఒక ఎక్సెప్షన్ రూల్ అనమాట. వీ ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేసాం. యూ ఆల్సో ఇన్ ప్లూరల్ ఫామ్, సో వి యూజ్ హ్యావ్. హీ సింగులర్, సో వి యూజ్ హ్యాస్. Then they is in plural form, so we use have helping verb here. So they have cleaned the floor just before. ఇంతకు ముందే వాళ్ళు ఫ్లోర్ క్లీన్ చేశారు. ఇంతకు ముందే just before. So who have cleaned the floor? They have cleaned the floor just before. So ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్ అన్నమాట. సో నెక్స్ట్ స్టూడెంట్స్ అనేది సింగులర్ లో ఉందా ప్లూరల్ ఫామ్ లో ఉందా అంటే స్టూడెంట్ అంటే సింగులర్, స్టూడెంట్స్ సో ప్లూరల్ ఫామ్ లో ఉంది. సో స్టూడెంట్స్ ప్లూరల్ లో ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏం యూజ్ చేయాలి మనం హ్యావ్. ఒకవేళ స్టూడెంట్ ఉందనుకోండి, సో అప్పుడు ఏం యూజ్ చేయాలి మనం హ్యాస్. సో ప్లూరల్ లో ఉంది కాబట్టి స్టూడెంట్స్ హ్యావ్ ఫాట్ అంటే ఫాట్. సో ఫాట్ గొడవపడ్డాడు, ఫైట్ చేయడం. ఫాట్ వన్ అనదర్ ఇన్ ద క్లాస్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయం స్టూడెంట్స్ అందరూ క్లాస్లో గొడవ పడ్డారు. అయిపోయింది. ఎప్పుడు గొడవ పడ్డారంటే దిస్ మార్నింగ్. ఎక్కడ? ఇన్ ద క్లాస్ రూమ్. సో స్టూడెంట్స్ హ్యావ్ ఫాట్ వన్ అనదర్ ఇన్ ద క్లాస్ దిస్ మార్నింగ్. ఒకవేళ సబ్జెక్ట్ సిమిలర్ తీసుకున్నాం అనుకోండి, స్టూడెంట్ హ్యాస్ ఫాట్ ఇన్ ద క్లాస్ రూమ్ దిస్ మార్నింగ్. ఆ స్టూడెంట్ క్లాస్లో ఈరోజు ఉదయం గొడవ
సహాయపడ్డాడు అని చెప్పచ్చు అనమాట. సో సబ్జెక్ట్. సో ఈ విధంగా మనం సబ్జెక్ట్ కి కరెక్ట్ గా వర్బ్ రాయకపోతే కనుక మొత్తం సెంటెన్స్ యొక్క మీనింగ్ మారిపోతుంది. సో ఈ విధంగా సబ్జెక్ట్ వర్బ్ మనం ఇది సింగులర్ లో ఉంటే హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ లోనే ఉండాలి. దీన్ని మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని కూడా అంటాము. సో ఈ విధంగా సబ్జెక్ట్ చూసుకోండి, హెల్పింగ్ వర్బ్ ఏమి. సో మనం ఒక సెంటెన్స్ రాసేటప్పుడు సో ఫార్ములా ప్రకారం జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ ఉందా, ఓకే. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ రెండు హ్యాజ్ హ్యావ్ ఏమొస్తుంది, సింగులర్ అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ ఫామ్ అయితే హ్యావ్ వస్తుంది. సో హ్యావ్ రాసాము. నెక్స్ట్ V3 ఉందా, సో వాచ్. సో వాచ్ వాచ్ వాచ్, సో V3 రాసాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆన్లైన్ క్లాస్ దిస్ మార్నింగ్. సో ఇదంతా ఆబ్జెక్ట్. సో మనం ఇది ఒకవేళ ఈ హెడ్డింగ్ ఇచ్చాం కాబట్టి ఇది ఏదో ఒక ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ హెడ్డింగ్ ఇవ్వకపోతే ఏదో ఒక సెంటెన్స్ ఎగ్జామ్లో వస్తే ఇది ఏ ఫామ్లో ఉందో మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఈ కీవర్డ్స్ యూస్ చేసుకొని ఓకే జస్ట్ నౌ అన్నారు, సో దిస్ మార్నింగ్ అన్నారు, రీసెంట్లీ, దిస్ ఈవినింగ్, జస్ట్ బిఫోర్, ఈ విధంగా దిస్ మార్నింగ్, ఇవన్నీ కూడా మనకి కీవర్డ్స్ యూస్ చేసుకుంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఏ టెన్స్లో ఉంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్టివ్ వర్బ్ కరెక్ట్గా రాసామా లేదా. సో ఫార్ములా ప్రకారం చెక్ చేసుకోండి. వర్బ్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా మేడం ఐ సింగులర్ కదా, హ్యావ్ ఎందుకు వచ్చింది, హ్యాస్ రావాలి కదా అంటే ఇది ఒక ఎక్సెప్షన్ అంతే. సో మిగతా వాళ్ళు చెక్ చేయండి. ఓయ్ ప్లూరల్, సో హ్యావ్. యూ ప్లూరల్, సో we can write have. He singular కాబట్టి have. She వచ్చిందనుకోండి she has eaten. It వచ్చిందనుకో it has eaten. Suppose Raju has eaten fruits this morning. So Raju singular, she singular, it singular కాబట్టి has యూస్ చేయొచ్చు అనమాట. మిగతా వాటికి సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉన్నప్పుడు మనం ప్లూరల్ ఫామ్ యూస్ చేయాలి. సో it has rained just now. It has rained just now. ఇప్పుడే వర్షం పడింది. They came recently. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. They have come recently. So come, came, come. So V3 come వస్తుంది. They have come recently. సో వాళ్ళు ఇప్పుడే వచ్చారు. సో ఈ విధంగా మనం ఎప్పుడు కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతాయి టెన్సెస్ అన్నమాట. ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ టెన్స్ ఈస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ అనేది చివరి టెన్స్ అన్నమాట. ఏంటిది ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక పని గతంలో వదిలి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు మనం ఈ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అది ఎప్పుడో గతంలో ముందు స్టార్ట్ అయిపోయి ఉంటుంది, అప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు కొనసాగుతూ. సో కంటిన్యూస్ టెన్స్ ఉంది అంటే అది కొనసాగుతూ ఉంది అని అర్థం. సో కొనసాగుతూ ఉంది, గతంలో ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కొనసాగుతుంది అన్నప్పుడు మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయాలి. సో లెట్ us see the formula. సో ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో హియర్ we have two helping verbs హ్యాస్ ఆర్ హ్యావ్. సో ఇంతకుముందు మనం పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పుకున్నట్టు హ్యాస్ సింగులర్ సబ్జెక్ట్ యూజ్ చేయాలి, హ్యావ్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం, లెట్ us see. సో ఐ సబ్జెక్ట్ ఐ. సో చెప్పాం కదా ఐ సింగులర్ అయినా ఎప్పుడు కూడా హ్యావ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ బీన్ లిస్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఫర్ 4 hours. సో ఎప్పటి నుంచి 4 గంటల నుంచి, అంటే 4 గంటల సేపు ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ వింటూనే ఉన్నాను. ఫర్ 4 hours. మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఈ ఫర్ సిన్స్ని గుర్తుపట్టాలన్నమాట. ఫర్ ఏంటి, ఫర్ ఏంటి సిన్స్. సో హియర్ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో ఆ పని ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కరెక్ట్ ఎగ్జాక్ట్గా తెలుసు అన్నప్పుడు మనము పాయింట్ ఆఫ్ టైం అన్నాం. ఓకే ఎప్పటి నుంచి, ఓకే సిన్స్ ఎస్టర్డే నుంచి ఈ పని కొనసాగుతుంది, లేదు నాకు టైం తెలీదు, ఎప్పటి నుంచో తెలీదు, ఓకే ఒక రోజు అనుకున్నా, 2 రోజులు అనుకున్నా, 2 గంటలు అనుకున్నా అన్నప్పుడు ఫర్ యూజ్ చేయాలి. ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సో సిన్స్ అనేది ఎగ్జాక్ట్గా మనకి టైం తెలిసినప్పుడు, ఎప్పటి నుంచి అని తెలిసినప్పుడు మనం సిన్స్ యూజ్ చేయాలి. ఆ టైం మనకు ఎగ్జాక్ట్గా తెలీదు
అన్నప్పుడు మనం ఫర్ యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే పీరియడ్ ఆఫ్ టైం 1 hour, 2 hours, 1 year, 3 years, 4 years అలా. సో సి సో ఫర్ 4 hours టైం తెలీదు. సో 4 గంటల సేపు నేను ఇంగ్లీష్ క్లాస్ వింటూనే ఉన్నాను. నెక్స్ట్ we సబ్జెక్ట్ హ్యావ్. సో we ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాల్సి ఉంటుంది. we have been watching. సో లిసనింగ్, వాచింగ్ చెప్పాను కదా. v1 కి మనం ing ఫామ్ యాడ్ చేసామనుకోండి v4 వస్తుంది. దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అని కూడా అంటాం. సో వాచింగ్, వాచింగ్ ఆన్లైన్ క్లాసెస్ సిన్స్ లాస్ట్ మంత్. సో మనం ఎప్పటి నుంచి ఆన్లైన్ క్లాస్ వింటున్నాం? లాస్ట్ మంత్ నుంచి వింటున్నాం కదా. సో ఎగ్జాక్ట్ గా టైం తెలుసు కాబట్టి లాస్ట్ మంత్ అన్నాం. ఒకవేళ మనకు తెలియదు అనుకో ఫర్ 2 months అని యూస్ చేయొచ్చు. టైం తెలుసు కాబట్టి లాస్ట్ మంత్ లేదా లాస్ట్ జూన్ నుంచి యూస్ వింటున్నామని చెప్పచ్చు అనమాట. సో టైం తెలిస్తే సిన్స్ యూస్ చేస్తాం, తెలియకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉన్నప్పుడు మనం ఫర్ యూస్ చేయాల్సి ఉంది. సో మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సిన్స్ ఫర్ కనుక మనకి కనిపించాయనుకోండి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది అని. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ అనే సబ్జెక్ట్ సింగులర్ కదా. సో we can use has. సో మనం ఇక్కడ has అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. సో టు have అనేది మనం ప్లూరల్ యూస్ చేస్తాం. సో సబ్జెక్ట్ సింగులర్ లో ఉంది కాబట్టి has యూస్ చేయాలి. నెక్స్ట్ been. he has been before playing. సో playing cricket since morning. ఎప్పటి నుంచి ఆడుతున్నాడు అతను? he has been playing cricket since morning. ఎప్పటి నుంచి? ఈరోజు ఉదయం మార్నింగ్ నుంచి అతను క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అంటే స్టిల్ హీ ఈస్ కంటిన్యూయింగ్ ద ప్లేయింగ్ క్రికెట్. నెక్స్ట్ మహేష్ హ్యాస్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 hour. సో మహేష్ ఏం చేస్తున్నాడు? ఇంగ్లీష్ క్లాస్ టీచ్ చేస్తున్నాడు. మనకి ఎగ్జాక్ట్ టైం తెలియదు, ఎంతసేపు చెప్పాడు అనేది. సో ఎప్పటి నుంచి అనేది తెలియదు. సో 1 hour చెప్తున్నాడు. సో 1 hour అని యూస్ చేస్తున్నాడు. సో ఫర్ 1 hour ఎలా యూస్ చేయండి. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ అనంతపూర్ సిన్స్ 2020. సో నేను 2020 నుంచి అనంతపూర్లోనే జీవిస్తూ ఉన్నాను అని చెప్పచ్చు. సో ఇలా ఐ హ్యావ్ బీన్ లివింగ్, ఇక్కడ బిఫోర్ లివింగ్ ఇన్ అనంతపూర్ సిన్స్ 2020. సో 2020 నుంచి జీవిస్తూ ఉన్నాను. లేదు టైం తెలియదు ఎగ్జాక్ట్గా మర్చిపోయాను అన్నప్పుడు ఫర్ యూస్ చేయాలన్నమాట. ఎలా? సో ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ అనంతపూర్ ఫర్ 10 years. సో ఇయర్ తెలిసినప్పుడు 2020 యూస్ చేశాను. లేదు నాకు తెలియలేదు అన్నప్పుడు ఫర్ యూస్ చేసి ఫర్ 10 years లేదా సిన్స్ 2020 లైక్ దట్ అనమాట. నెక్స్ట్ సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫర్ సిన్స్ గురించి మనకి ఐడియా ఉండాలి. సో V4 ఉంది, సో కంటిన్యూ ఉందంటే అక్కడ V4 ఉంటుంది. పర్ఫెక్ట్ టెన్స్ ఉందంటే అక్కడ హ్యాస్ హ్యావ్ ఉందని గుర్తుపెట్టుకోండి. అంతే సింపుల్ ఎగ్జాంపుల్ మనకి. సో పర్ఫెక్ట్ టెన్స్ ఉంది, ఇందాక ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనకి హ్యాస్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్స్ వచ్చాయి. కంటిన్యూస్ టెన్స్ లో మనకి V4 ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి V4 ఉంటుంది, పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే హ్యాస్ హ్యావ్ ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో ఇప్పుడు ఇంతవరకు మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నటువంటి 4 టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఏంటవి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం చెప్పుకున్నాం? ఇది మన డైలీ హ్యాబిచువల్ యాక్షన్స్, ప్రావర్బ్స్, థియరీస్, సో రోజు జరిగే విషయాలన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏం చెప్తాం? కంటిన్యూ అంటే యాక్షన్ ఈజ్ గోయింగ్ నౌ, ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం చెప్పుకుంటాం అనమాట. ఆ టెన్స్ యూజ్ చేయాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాము అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆ పని జస్ట్ ఇప్పుడు అయిపోయింది, నిన్నే అయిపోయింది, లాస్ట్ ఇయర్ అయిపోయింది, జస్ట్ అయిపోయింది అని చెప్పడానికి యూజ్ అయినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పని గతంలో మొదలై
ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూ ఉంది, మనం చెప్పే టైంకి ఇంకా పని జరుగుతూ ఉంది అన్నప్పుడు మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకుంటాం అనమాట. సో ఇదండి ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి 4 రకాలు. సో ఫస్ట్ మనకి ఇవి రావాలి అంటే హెల్పింగ్ వర్బ్స్ గురించి మనకు తెలిసి ఉండాలి. అలాగే పర్సన్స్ చెప్పుకున్నాం ఇందాక ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్. సో సబ్జెక్ట్ ఫస్ట్ అది ఏంటి, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ఇవి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. అలాగే అవి సింగులర్లో ఉన్నాయా, ప్లూరల్లో ఉన్నాయా. సో సబ్జెక్ట్ సింగులర్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. సో ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. తర్వాత వర్బ్స్ కనుక తెలియకపోతే మనం టెన్స్ నేర్చుకోవడం వేస్ట్ అనమాట. నేర్చుకున్నది మనకు అర్థం కాదు, ఏంటి V1, V2, V3, V4 ఇలా అంటారనమాట. సో V1, V2, V3, V4, V5 ఇవి మనకి వర్బ్స్. దీంట్లో రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వర్బ్స్ నేర్చుకున్న తర్వాతనే టెన్సెస్ గురించి నేర్చుకోవాలి. పర్సన్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలన్నమాట. సో ఈ 12 స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తూ మనము టెన్సెస్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ ప్రజెంట్ టెన్స్? ఓకే, రిమైనింగ్ టెన్సెస్ మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం.